వరద సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుని రాయలసీమలోని 4 జిల్లాలకు త్రాగునీరు సాగునీరు అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 2 ఫేజ్లలో 13 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఫేజ్ 1 లో 292 మీటర్ల ఎత్తుకు, ఫేజ్ 2 లో 77 మీటర్ల ఎత్తుకు మొత్తం కలిపి 370 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఈ 2 ఫేజ్లకు 70 పంప్ హౌజ్లు, 377 పంపులు ఏర్పాటు చేశారు. ఇలా ఎత్తిపోసిన నీటిని 565 కిలోమీటర్లు తరలించి ప్రధాన కాలువ ద్వారా 4 జిల్లాలకు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6.02 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు. అలాగే 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇన్ని పంప్ హౌజ్లతో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా లేదు. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ, కొండలను తొలుస్తూ, పంప్ హౌజ్ లో నిర్మిస్తూ, జలాశయాలను ఏర్పాటు చేస్తూ ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. సీమ ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా, నీటి విలువ తెలిసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు ముందడుగు వేశారు. ప్రజల గొంతు తడుపుతూ రాయలసీమ రతనాల సీమగా మారుస్తూ వరప్రదాయిని లాంటి ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎంతో చిత్తశుద్దితో నిర్మిస్తున్నారు. చరిత్ర ఉన్నంతకాలం రాయలసీమ ప్రజలు నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటారు జగనన్న.